పాట పెట్టి ఎవరు వస్తున్నా ఎవరు సరే కదా ఎంజాయ్ లైఫ్ అండి, ఎంజాయ్ లైఫ్ మర్చిపోయినా. స్వీట్ తీసుకో. దేనికి? ఇందుకు బైక్ తీసుకున్నా. ఓ పల్సర్ తీసుకున్నాం. ఇప్పుడు బైక్ ఎందుకు? కార్లు ఉన్నాయి కదా, 2 కార్లు ఉన్నాయి. ఇప్పుడు బైక్ ఎందుకు? కాదండి, ఏమే నువ్వు అయితే మనం చక్కగా పక్కన కూర్చొని వెళ్ళొచ్చు. కార్లో ఏంటండి, డ్రైవర్ ఉంటాడు కదా. వచ్చింది నాకు. నీ బైక్ కొనుడు ఏందో, మనం బైక్ తిరుగులేదు నాకు అర్థం లేదు. నువ్వు మాట ఎప్పుడన్నా కావాలండి? ఎప్పుడు కావాలి కదా. పోదాం, తీసుకుందాం, బైక్ కొందాం, నీ ఇష్ట ప్రకారం చేద్దాం. ఓకేనా? లక్ష్మి ఉన్నావా? సామి ఏంటి లక్ష్మి, 10 రోజుల నుంచి ఎక్కడ పోయినావు? ఇక్కడ పోయినా జాడ కథలు కూడా పోయినావు. ఇక్కడ పోయినాం. రోజు చూస్తున్నాం, ఇంటికి తాళం ఉంది. తాళం వేసుకుని గోవాకి వెళ్ళాం. అవునా? ఎంత బాగుంది తల్లి. గోవా వెళ్ళిండ్రా? చాలా చాలా బాగుంది. అవునా? నువ్వు వెళ్ళావని ఎప్పుడన్నా? మా ఆయన ఎక్కడ తీసుకెళ్తుండవు? గోవానా ఇంకేమన్నా? పెద్ద పీసుడా? పెద్ద పీసాడు. ఎంత బాగుందంటే అంత బాగుంది. అవునా? బీచ్ అసలుకి చెప్పలేము అనుకో. అక్కడ ఐస్ క్రీమ్ అసలుకి ప్రతి ఒక్కటి అసలు స్విమ్ సూట్ వేసుకున్నాము. చాలా స్విమ్మింగ్ చేసినాము. అవునా? చాలా బాగుంది. హోటల్స్ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. మంచి 1 వీక్ మొత్తాన్ని ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చారు గోవాకి వెళ్ళి. చాలా బాగుంది. మనకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు కదా అక్కడ. అవును, హాయి విడిగా ఫుల్ ఎంజాయ్. ఇంకా 10 days 1 వీక్ 10 days ఏం లేదు కదా. మన అప్ అండ్ డౌన్ 1 డే పడ్డది. 1 రోజు హోటల్లో ఉన్నాం. ఇప్పుడు చూడాలని ఉంది నాకు కూడా, కాకపోతే ఇప్పటి వరకు వెళ్ళే. చాలా బాగుందా? చాలా అంటే చాలా బాగుంది తల్లి. అవునా? ఒక్కొక్కటి మనం వెళ్తూనే ఉంటాం, యాత్రలకు వెళ్తాం కదా. అది కూడా ఇట్లనే. కాకపోతే అప్పుడు యాత్రలకి పిల్లలు పెళ్ళిళ్ళు అని అవుతుంది. ఇప్పుడు ఖాళీ ఉన్నాం కదా, వెళ్ళేస్తే అయిపోద్దులే అని 1 వారం ఫుల్. ఏది సంతాలు తీసుకొచ్చినావు? మన తోటలోని. అవునా? చిన్నగా అయిపోయింది, సైజ్ పెద్ద మధ్యలో కట్ చేసారు కదా. పంట మేము లేవు. చిన్న సైజ్ అయిపోయింది, పెద్ద ఈ సైజ్ వస్తాయి కదా. వస్తాయి కానీ ఈసారి ఇంతే వచ్చింది కదా అని ఇంకే వస్తా కొంచెం పట్టుకొని వచ్చా. సరే నేను వెళ్ళొస్తాను. కూర్చో, అన్నం తినిపోదు కానీ. లేదు, మళ్ళీ వస్తాను. నేను లంచ్ టైం అవుతుంది తల్లి. ఒకటే మళ్ళీ వస్తాను కదా. ఎందుకు? మనసు బాగాలేదు. ఎందుకు? ఏం లేదు, సంక్రాంతి తినిపోదు. వద్దులే, నువ్వు తినేసి. నీకేంటమ్మా మంచిగా 1 వీక్ చెక్ చేసినావు, గోవా ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చినావు. అంటే నువ్వు వెళ్తావు కదా ఎట్లాగో. ఇంకా బాధ ఏంటంట? వెళ్దాం, తీసుకెళ్తేగా మీ అన్నయ్య కుంజే నీ చేతులు ఉంది కదా తల్లి. అయ్యో, ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు? అదేదో నా బలవంతం మీద ఇప్పుడు అడగాల్సిందే. ఇంకా అంటే ఇప్పటివరకు నేను చూడలేదే. చూద్దు కానీ. చాలా బాగుందా? ఓ సూపర్. చెప్తుంటే నాకు వెళ్ళాలని ఉంది. అసలుకి కళ్ళు అయితే చిక అయిపోతున్నాయి అనుకో. అసలు అక్కడ ఇంకొక వారం బీచ్ ఉందంట కదా. బీచ్ ఉంది, హోటల్స్ లో ఫుడ్ కూడా చాలా బాగుంది. అక్కడ సిటీ ఆడవుగా తెలిసి ఇస్తున్నారు. అవునా? ఓకే, వెళ్ళొస్తాను నేను. బాయ్. అన్నయ్య అడిగినట్టు చెప్పు. అలాగే. శ్రావణి, శ్రావణి ఇక్కడ వస్తున్నారండి. ఏంటో చెప్పండి, నాకు అవతల పని ఉంది. పని ఎప్పుడు ఉండేదే కదా. మనము తిరుపతి పోని కోసము మ్యారేజ్ డే సందర్భంగా ట్రైన్ బుక్ చేసిన. తిరుపతి? నేను రాను. ఎందుకు తిరుపతి? మ్యారేజ్ డే ఉంది కదా. మ్యారేజ్ డే తిరుపతి కోరు. ఎక్కడికి పోతాం? గోవాకి వెళ్దాం. ఇప్పుడు తిరుపతి అంటావు కదా. ఇప్పుడు గోవాకే వెళ్దాం. గోవాకి అయితే వస్తా, తిరుపతి అయితే నేను రాను. చిన్న ఏజ్ వాళ్ళు పోతారు, మన అటువంటి వాళ్ళు గోవా ఏం చేస్తాము? అందరు వెళ్తానే ఉన్నాండి. ఇవన్నీ సాకులు నాకు ఎక్కువ. గోవాకి వెళ్తున్నాం అంతే.
గోవా తిరుపతికి తర్వాత నాకు ఇష్టం లేదు వెళ్దామండి. గోవా వచ్చేది. తిరుపతికి తర్వాతకి వెళ్దామండి. ఈ వయసులో గోవా ఎందుకు? తిరుపతి పోదాం. నేను రానండి తిరుపతి. పొద్దున లక్ష్మి వచ్చి చెప్పింది, మొన్న పోయేసారు కదా ఏమని ఏమని చెప్పింది? గోవాకి వెళ్ళి మస్తు ఎంజాయ్ చేసారు అని చెప్పింది. అబ్బా అబ్బాయి ఏంటి లక్ష్మి చెప్పిందంటే అంతేగా, పోదాం ఎందుకు అంతే కదా. చెప్పిందంటే దాన్ని ఎందుకు అనడం? ఇప్పుడు వాళ్ళు ఏమో చెప్తా ఉంటారు, అవి చెప్పినవన్నీ మనం చేయాలా? లక్ష్మి చెప్పింది కదా, వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ.